అలాగే ఇతర మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు వెల్కమ్ చెబుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో అదిగో ద బ్యూటిఫుల్ మూమెంట్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్న మూమెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రిమెంబర్, రెండు రాష్ట్రాలు విడిపోయినా కూడా సహృద్భావంతో ముందుకు వెళ్లాలని చెప్పి ఆనాడే నిర్ణయించుకున్న ఈ రోజు మరొక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇద్దరు కూడా ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు, చిరునవ్వులు చిందిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఒక సహృద్భావంతో ఈరోజు మీటింగ్ జరగబోతోంది. పొన్నం ప్రభాకర్ కూడా ఆయనకు చేతులు జోడించి నమస్కరించి విజువల్స్ మీరు చూస్తున్నారు. భట్టి విక్రమార్క పుష్పగుచ్చంతో నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అటు ఒక్కసారి రేవంత్ రెడ్డి అలాగే నారా చంద్రబాబు నాయుడు, అఫ్కోర్స్ గురు శిష్యులు అంటే ఆయన ఒక సందర్భంలో కొట్టిపారేసిన సందర్భాన్ని మనం చూసాం. అయినప్పటికీ ఎక్కడ కూడా ఆయన గతంలో టీడీపీలో ఉండేవారు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినప్పటికీ ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీని కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ విమర్శించిన సందర్భాన్ని మనం చూడలేదు. ఈరోజు బహుశా మినిస్టర్స్ కందుల దుర్గేష్ అనగానే సత్యప్రసాద్ విజువల్స్ మనం చూస్తున్నాం. దుద్దుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా స్వాగతం పలుకుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కరచారణం చేస్తున్నారు, ఒకరినొకరు నమస్కరించుకుంటున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా అదిగో రెడ్ కార్పెట్ మీద లోపలికి వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. కందుల దుర్గేష్ని విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే అనగానే సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. లోపలికి వెళుతున్నారు. ప్రజాభవన్లోకి అడుగు పెట్టారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ఇతర మంత్రులు కూడా. ఒక్కసారి మీరు చూస్తున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఆ చిట్ చాట్ ప్రారంభం అయిపోయింది. నడుస్తూ ఉండగానే వాళ్ళ మాటలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే మీరు కదా గమనించుంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు లేఖలు రాసుకున్న సందర్భంలోని, ఉత్తర ప్రత్యుత్తరాల సందర్భంలోని ఆ పొగడ్తల వర్షం మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సహృద్భావంతో ఈరోజు మీటింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి జరుగుతున్న ఈ డిస్కషన్లో ఆ సహృద్భావానికి సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు. ఇది అవుట్ సైడ్ ప్రజాభవన్కి సంబంధించి అవుట్ సైడ్ విజువల్స్ మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగబోతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బాబు రేవంత్ మీటింగ్ ఏం జరగబోతోంది, ఎటువంటి ఇష్యూస్, ఎటువంటి సమస్యల మీద చర్చించబోతున్నారు, ఏ సమస్యలు డిస్కషన్కి రాబోతున్నాయి, ఏ అంశాలను నొక్కి వక్కాణించబోతున్నారు, ఎవరు ఏ అంశం మీద పట్టుబట్టబోతున్నారు అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రజాభవన్ నుంచి. మధు, వి అప్రిషియేట్, ఎందుకంటే మార్నింగ్ నుంచి దానికి సంబంధించి అక్కడ ఎటువంటి సినారియో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా అప్ టు డేట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సినారియో ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరుకున్నప్పుడు ఒక సహృద్భావంతో చిరునవ్వులు చిందించుకుంటున్న విజువల్స్ మనం చూసాం. అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? విజువల్స్ మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. భేటీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఇటు నారా చంద్రబాబు నాయుడు లెఫ్ట్ సైడ్, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మనం విజువల్స్లో చూడొచ్చు. భేటీ ప్రారంభమైంది. అనేక అంశాల మీద చర్చించే సందర్భం ఇది. అవును, దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో నిఘా నీడలో ఉంది ప్రస్తుతం ప్రజాభవన్. అనుమతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వటం లేదు. ఆ ప్రాంగణం పరిసరాలకు కూడా రానివ్వని పరిస్థితి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం ప్రజాభవన్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది? అక్కడ కార్యకర్తలు, తెలుగుదేశం సంబంధించి కార్యకర్తలు, అలాగే ఇటు కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి సినారియో ఉంది? మధు, నా మాట వినిపిస్తోందా? సచిన్, ఎటువంటి సినారియో ఉంది ప్రజాభవన్ దగ్గర? ఎందుకంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిరునవ్వులు చిందిస్తూ ఒకరినొకరు సాధారణంగా ఆహ్వానించుకున్న పరిస్థితి చూసాం. ఒక విధంగా చెప్పాలంటే కనుక సహృద్భావంతోనే ఈ భేటీ జరిగే అవకాశం ఉంది అని అనుకోవడానికి ఇదొక సూచికగా భావించవచ్చని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది ప్రజాభవన్ పరిసరాల్లో? మనం చూస్తా ఉన్నాం, పోలీసులు ఇప్పుడు ఇద్దరు స్వాగతం చెప్తూ లోపలికి తీసుకున్నటువంటి విజువల్స్. సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక హోప్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా
ఈ వెదర్ అంతా కూడా ఇన్ని 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పైన వాళ్ళు దృష్టి పెట్టారు కాబట్టి